చంద్రకళ ఆగవే. ఏయ్ చంద్రకళ, నిన్నే. అమ్మో అమ్మో విడిపోయింది. రండి 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 తొందరగా. చంద్రకళ ఆగవే. వీళ్ళెట్టు పోయినరు, అదెటు పోయింది? అమ్మో ముసలిది పారిపోతుంది. వెంటనే సూపరింటెండెంట్కి చెప్పాలి. సూపరింటెండెంట్ మేడం, సూపరింటెండెంట్ మేడం. చంద్రకళక్క, నువ్వు చంపా? చెప్తా. సూపరింటెండెంట్ మేడంకి ఆల్రెడీ చెప్పింది, మీకుంటది చూడు. హ్యాండ్స్ అప్. అబ్బా మస్తు వచ్చిండ్రు మేడం. కదిలారంటే కాల్చి పాడేస్తాను. అస్సలు కదలవండి. ఏంటి, నేను డ్యూటీలో ఉండగానే పారిపోవాలని ట్రై చేస్తున్నారా? జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినందుకు మినిమం 3 ఏళ్ల శిక్ష తప్పదు. మేడం మేడం, మేం ట్రై చేసింది పారిపోవడానికి కాదు మేడం. మరి ఇదిగో ఈ చంద్రకళక్కని పట్టుకోవడానికి. నిజమా? మరి లేకపోతే ఈ టైంలో ఎందుకు పరిగెడతాం మేడం? వెరీ గుడ్. అమ్మా శ్వేత, చంద్రకళ పారిపోతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, నిన్ను ఆమెను పట్టుకోవడానికి ట్రై చేసినందుకు అనసూయ బ్యాచ్ ని మనం జైలుకు వెళ్ళామని వాడితో ఎందుకు చెప్పావే? మనం జైలుకి శ్వేత దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేయడానికి వెళ్ళామని తెలిస్తే ఆస్తులమ్మి డబ్బులు ఇచ్చేసి మరీ వెళ్తాడు. ఇస్తే మంచిదే కదా అత్తయ్య గారు, ఎంజాయ్ చెయ్యొచ్చు. నీ బొందే నీ బొంద, ఇచ్చేది మనక్కదే ఆ శ్వేతకి. అవును అత్తయ్య గారు, ఇప్పుడు చేతుతో సంతకం ఎందుకు పెట్టించుకున్నారు? నంబర్ 1, నెక్స్ట్ సంపాదించే ఆస్తి గీతకే వస్తుంది. నంబర్ 2, ఈ డాక్యుమెంట్ మీద ఆస్తి గీతకే ఇచ్చినట్టుగా రాయిస్తాను. శ్వేతకిచ్చిన డాక్యుమెంట్ కంటే ముందు డేటు వేయిస్తాను. అది చూపించి ఆస్తి మనమే అమ్ముకుంటాం. అయ్యో అత్తయ్య గారు, మీ ఐడియా సూపరు, బాగుంది. కానీ ఆ శ్వేత దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుందేమో. అవ్వదే, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ మనం చించేస్తాం. అత్తయ్య గారు ఎలా? ఇదిగో ఇలా ఇలా నేను చెప్తాను. నువ్వు వెళ్ళి పని చేసుకో. వెళ్ళి రా గీత. పద. చెప్పింది గుర్తుందిగా, మన ఆస్తులను నమ్ముకొని వెళ్ళిపోయేంత వరకు నువ్వు అనసూయ కంట్లో పడకూడదు. దాని కట్ల వాడికి నేనేమన్నా నలకనమావా? పలకంతున్నా నేనెట్లా పడతా? కంట్లో పడకూడదు అంటే ఇంట్లో పడినట్టు జారి పడిపోవడం కాదే, దానికి కనిపించకు అని. అర్థమైందా? అర్థమైంది మామా. ఏమర్థమైంది? అనసూయ గుడ్ల వీకి గుడ్డిదాన్ని చెయ్యన్నని. గుడ్డిదాన్ని చేస్తావా? దాన్ని కనబడకూడదు అంటే గుడ్డిదాన్నే కదా మామ చేయాలి. ఓహో, నీకలా అర్థమైందా? నీకు దండం పెడతానే, దయచేసి దాంతో గొడవ పెట్టుకోకే. 2 రోజులు జాగ్రత్తగా ఉన్నామంటే
ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. మన బ్రతుకు మనం బతుకుదాం. పద. ఒసేయ్, అదుగోనే శ్వేత దాని మామ వస్తున్నారు. ఎలాగోలా మాయ చేసి దాని దగ్గరున్న డాక్యుమెంట్స్ చింపెయ్యాలి. నేను చింపుతాను అత్తయ్య గారు. నువ్వా? ఎలా చెప్పుతావే? మీరు తెచ్చివ్వండి, నేను చింపి చింపి చూపిస్తా. ఇంతటి తెలివి నాకు లేదు మరి. వ్యవసాయ శిరీష, నువ్వు ఇక్కడే దాక్కోవాలి. మేం వెళ్ళి ఏదో ఒకటి చేసి దాని డాక్యుమెంట్ తీసుకుంటాం. వెంటనే నువ్వు వచ్చేసి లాక్కొని చించెయ్యాలి. లాక్ కొని చించాలా? లాక్ ఎలా చినుకుతుంది అత్తయ్య గారు? అయ్యో, లాక్ కొని అంటే తాళం కొనమని కాదే, ఆ డాక్యుమెంట్స్ లాక్కోమని. అర్థమైంది అత్తయ్య గారు. నువ్వు దాక్కో దాక్కో. ఒసేయ్, నువ్వు రావే. రా. ఆ? ఛ, ఇలా అనుకోగానే అలా దీని కంట్లో పడ్డాం. ఖచ్చితంగా డాక్యుమెంట్ కోసం వచ్చి ఉంటుంది. అమ్మ శ్వేత! అమ్మ శ్వేత! అమ్మ శ్వేత! శ్వేత! అమ్మ ఓహో, శ్వేత! ఎన్నాళ్ళైంది ఊరు నిన్ను తినేశారు. ఏం నటిస్తున్నావు? ప్రేమ చెప్తాను పని. ఓయమ్మ. ముసలి! ముసలి! శ్వేత! ఆ, శ్వేత, నువ్వు నన్ను క్షమించాలమ్మా. ఎందుకు ముసలి? ఏ? ఈ డాక్యుమెంట్స్ కొట్టేసినందుకు. ముసలి, నువ్వు కూడా నన్ను క్షమించాలే. హ? ఎందుకే? ఆ, నీ నెక్లెస్ కొట్టేసినందుకు. ఎందుకు నవ్వుతున్నారండి? అది ఒరిజినల్ బంగారం కాదు. మీరెందుకు నవ్వుతున్నారు? అది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు. నీ కాగితం నువ్వు తీసుకొని నా నగ నాకు ఇచ్చేయి. తీసుకో. ఇదిగా పొట్టిదానా, ఇది ఒరిజినల్ నెక్లెస్. ఒసేయ్ ముస్లి, ఇది ఒరిజినల్ డాక్యుమెంటే తెలుసా?